విలువను, ఒక బాధ్యతను, ఒక పవిత్రతను పెంచే సందర్భం. ప్రతి సంతకం ఒక భవిష్యత్ ఆశ నిబద్ధతతో రాయండి. ప్రజల నమ్మకం అద్భుతమైన సర్వీస్. అదిగో ఆనందంతో కొలువుల పండుగకు స్వాగతం పలుకుదాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వేలాది మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందాన్ని, వందలాది మంది విజేతల్ని ఒక చోటికి చేర్చి కొలువులు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన సలహాదారులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్దలందరికీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. కెమెరాలో మన చిరునవ్వులు వస్తాయి, వీడియోలో చప్పట్లు కూడా వస్తాయి. ఆ చప్పట్లే నాదస్వర వాద్యాలుగా, దీపావళి పండుగ మంగళవాద్యాలుగా మనం ఆనందంగా ఈ కొలువుల పండుగ ఒక అద్భుత సంప్రదాయం. ఇందాకే అన్ని కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు కార్యక్రమాలను కొనసాగించవచ్చు, కానీ మన దగ్గర నుంచి ఎందుకు కొనసాగించాలి, హైదరాబాద్ నుంచి ఎందుకు వాళ్ళు పనిచేయాలని చెప్పంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల యొక్క సామర్థ్యం దానికి కారణం. ఇటువంటి మానవ వనరులను ఇతోధికంగా తయారు చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా గిరిజన ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరికీ కావాల్సిన సేవలు అందించడం అనేటువంటిది మీ అందరి ముందున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సవాలు. భట్టి విక్రమార్క గారు, వారి మంత్రి సహచర్యులు అందరికీ పేరు పేరున నమస్సులు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇలా ఉద్యోగాలు కల్పించడం, ఏ లక్ష్యం కోసమైతే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో ఇవాళ ఎందరికో ఇవాళ ఒక దారి చూపిస్తున్న ఈ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను పాల్గొనే అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ కవి దాశరథి గారు రాసిన పాట. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ అటువంటి సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ బడికి రావాలి, వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఉన్నటువంటి విద్యని ఇంగ్లీష్ మీడియంలో పొందాలి. ఆ పొందిన తర్వాత గ్లోబలైజేషన్లో వస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళకి పనికొచ్చేటువంటి స్కిల్స్ పొందుతూ చదువుకున్న ప్రతి బిడ్డ ఉద్యోగ నియామక పత్రాలు పొందాలి, ఇటు ప్రభుత్వంలోనైనా అటు కార్పొరేట్ వ్యవస్థలోనైనా. డిపార్ట్మెంట్లో వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఆనాడు వాళ్ళుంటే ఈనాడు చదువుకున్న గ్రామీణ ప్రాంతాలలో దళిత వాడల్లో పెరిగిన భట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఒక సీతక్క, ఒక కొండా సురేఖ ఈనాడు ప్రభుత్వంలో భాగస్వాములై ఒక విద్యార్థి నాయకుడిగా రాణించిన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో కొట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. అందుకే ఆనాడు పార్లమెంట్లో ఓడిపోయిన, కరీంనగర్ పార్లమెంట్లో ఓడిపోయిన ఒక పెద్ద ఆయనకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 100 రోజులు తిరక్కముందే ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది. నిజామాబాద్ పార్లమెంట్లో ఓడిపోయిన కుటుంబ సభ్యులకు తక్షణమే ఎమ్మెల్సీ పదవిచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసుకున్నారు.
వయసున్న వాళ్లకు, అనుభవం ఉన్న వాళ్ళకు, అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కుటుంబంలో ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వంలో ఉన్న అన్ని హోదాలలో వాళ్ళనే భర్తీ చేసుకున్నారు తప్ప 2015లో నోటిఫికేషన్ తర్వాత 2025 వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ల యొక్క భర్తీ జరగలేదు అని అంటే ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది, ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది, చదువుకున్న యువకులుగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీకు సూచన చేస్తున్నా. నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ 2025 20 రోజుల క్రితం 562 మంది గ్రూప్ 1 అధికారులను నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇచ్చే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు